హాయ్, నమస్తే. నేను మీ చంద్రమౌళి యాదవ్, బాబా రియల్ హోమ్ న్యూమరాలజీ అండ్ కేసీ రియల్ హోమ్ న్యూమరాలజిస్ట్. నేను మీ అందరి కోసం ఈరోజు కూడా ఒక మంచి 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 సూపర్ టాపిక్స్ పట్టుకొచ్చాను. చాలా మంచి టాపిక్స్, మనందరికీ పనికొచ్చే టాపిక్స్, కేవలం ఇబ్బందుల నుంచి బయటపడే టాపిక్స్. ఇవన్నీ కూడా చాలా మంచివండి. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తీసుకుపోయేదే మన న్యూమరాలజీ. న్యూమరాలజీ ద్వారా మనము ఎంతైతే సక్సెస్ అవుతున్నామో ఆ సక్సెస్ బాట అనేది మనకు 100% ఉంటుంది. ఈ 100%ని మనము 1000% వేలల్లో కూడా తీసుకుపోవచ్చు. అయితే ఈరోజు ఒక మంచి టాపిక్ తెలుసుకుందాం. ప్రతి ఒక్క టాపిక్ కూడా మనందరికీ చాలా ఉపయోగపడుతుంది. ఈరోజు కూడా చాలా మంచి టాపిక్ చెప్పుకుందాం. అలాగే నాకు సులభంగా, వేగంగా, ఆనందంగా నా లక్కీ అకౌంట్ నంబర్లోకి 15 లక్షల రూపాయల డబ్బు ప్రతిరోజు వస్తూనే ఉంది. లక్కీ అకౌంట్ నంబర్ అంటే ప్రతి వ్యక్తికి ఒక నంబర్ కావాలి. ఆ నంబరే లక్కీ వెహికల్, లక్కీ మొబైల్ నంబర్, లక్కీ అకౌంట్ ప్రతి ఒక్కరికి కావాలి. ఎందుకంటే లక్కీ నంబర్ అంటే, చిన్న ఉదాహరణకి మీకు ఒకటి ఇస్తున్నాను. ఒక సినిమా హిట్ అవ్వాలన్నా, ఫట్ అవ్వాలన్నా ఒకటే ఒకటి. చూడండి, కొన్ని డేట్స్లో రిలీజ్ అయిన మూవీస్ చాలా హిట్ అంటే అది ఎంత బాగుండనియండి. కొన్ని డేట్స్లో రిలీజ్ అయిన మూవీస్ ఫ్లాప్ టాక్, బ్యాడ్ టాక్ తీసుకొస్తాయి. ఎందుకంటే ఆ నంబరు వాళ్ళు ఏం చేస్తారంటే రిలీజింగ్ డేట్ అనేది ఆ నంబరు 19, 10, లేకపోతే 8, లేకపోతే 7 అట్లాంటి డేట్స్ ఇచ్చినప్పుడు ఆ డేట్స్ అనేటివి చాలా వైబ్రేటింగ్ చేసి ఆ వైబ్రేషన్ వలన ప్రాబ్లంని తీసుకొస్తుంది. అలాగే మన డేట్ ఆఫ్ బర్త్లో కూడా నీ బర్త్డే చేసుకుంటుంటావు, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది, నా డేట్ ఆఫ్ బర్త్ ఇది అని. మీ అసలు డేట్ ఆఫ్ బర్త్ కాకపోయినా డేట్ ఆఫ్ బర్త్ నాది 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 ఒరిజినల్ అయినా, అలాగే స్కూల్లో టీచర్స్ మన వాళ్ళు రాసిందైనా కూడా అదే వచ్చి ఆ నంబర్ యొక్క వైబ్రేషనే మన మీద 100% ఉంటుంది. ఈరోజు మనము 1 నుంచి 9 వరకు నంబర్ వైబ్రేషన్స్ ఎలా ఉంటాయి, అలాగే మొబైల్ నంబర్స్ మనము మంచి నంబర్స్ తీసుకుంటున్నాం, ఆ మంచి నంబర్స్ 100% మిమ్మల్ని విన్ చేస్తుంది. అలాగే ఇప్పుడు రిలీజింగ్ డేట్స్ అని నేను చెప్పాను చూడండి, సినిమా రిలీజింగ్ డేట్స్. ఆ సినిమా రిలీజింగ్ డేట్స్ నేను ఒక సినిమా గురించి నేను పెడితే, నిన్న సెన్సార్ రైట్స్ నిన్న 19th అయినందుకు గాను సెన్సార్ రైట్స్ వచ్చాయి. సూపర్గా త్వరలో రిలీజింగ్ డేట్ కూడా ఇచ్చాను. ఆ రిలీజింగ్ డేట్ కూడా సినిమా రిలీజ్ కాబోతుంది. మీ అందరు కూడా అది హిట్ టాక్ గ్యారంటీ. అలాగే ఇంకొక మంచి విషయం ఏంటంటే, మన భారతదేశం క్రికెట్ టీం 4వ మ్యాచ్ కూడా విన్ అయింది నిన్న. చూడండి, గ్యారంటీ కప్పు మనదే, 100% మనదే. చిటికేసి గెలుస్తాం. మనందరం గెలుద్దాం. గెలిచి మనం ప్రపంచానికే భారత్ అనేది సత్తా చాటుదాం. మీ అందరు కూడా కామెంట్ పెట్టండి, భారతదేశానికి క్రికెట్ కప్, ప్రపంచ కప్పు మనకు అందరికీ వచ్చినందుకు గాను విశ్వానికి కృతజ్ఞతలు అని. ఎందుకంటే మనకు ఒక గర్వం, గెలిచాం అనే గర్వం. అది చూడండి. నెక్స్ట్ మనకేంటంటే, మనకు కావాల్సినటివి, ఇది కొత్త వాళ్ళకి మాత్రమే, మనకు పాత వాళ్ళందరికీ, నా యొక్క కస్టమర్స్ అందరికీ తెలుసు ఇది. మన ఫార్ములాస్ ఏంటి, మన పిల్లర్స్ ఏంటి అన్నది. మన లక్కీ మొబైల్ నంబర్ కావాలి కంపల్సరీ. దాంట్లో ఏముండాలి,
1 4 5 6 9 కంపల్సరీ. ఒక్క నంబర్ మిస్ అయినా కూడా దాని యొక్క ఫలితాన్ని కోల్పోతాం. ఇప్పుడు నంబర్ వైబ్రేషన్స్ వచ్చినప్పుడు మీకు చెప్తాను. అలాగే లక్కీ బ్యాంక్ అకౌంట్ నంబర్లో 0 కానీ 7 కానీ 8 కానీ ఉండకూడదు. ఇది మస్ట్ అండ్ షుడ్ గ్యారంటీ. ఖచ్చితంగా 0 ఉంటే అకౌంట్ తొందరగా 0 అయిపోతుంది. 7 ఉంటే వస్తాయి అలాగే వెళ్ళిపోతాయి. 8 ఉంటే రావడానికి చాలా అతి కష్టం. కానీ ఈ నంబర్స్ 7 8 అన్ని చాలా మంచివి కూడా, అవి కూడా చెప్తాను. లక్కీ నేమ్, లక్కీ బిజినెస్ నేమ్ ఏ వైబ్రేషన్లో ఉండాలి, ఎలాంటి దాంట్లో ఉండాలి, అసలు ప్లాట్ఫామ్ లెటర్ ఎలా ఉండాలి ఏంటి. లక్కీ మ్యారేజ్ డేట్, లక్కీ మ్యారేజ్ డేటు సంబంధించి నిన్నటికి 19th వరకు చాలా వరకు రిజిస్ట్రేషన్స్ కంప్లీట్ చేశాము. అక్కడి నుంచి ఈ రోజు నుంచి జనవరిలో జరగబోయే జనవరి 10th 1/1 కోడ్లో జరగబోయే రీమ్యారేజ్ డేట్కి మీ అందరికీ కూడా రిజిస్ట్రేషన్ ఈరోజు స్టార్ట్ అవుతుంది. ముందే చేసుకోండి. చేసుకుంటే కనుక మనకు ముందే ఎవరెవరు వస్తున్నారు ఏంటన్నది మీ అందరికి కూడా ఒక అవగాహన ఉంటుంది. కాబట్టి జనవరి 10th వరకు మనకు 10th రోజున జరగబోయే రీమ్యారేజ్ని చేసుకోగలరని చెప్తున్నాను. అయితే మనందరికీ రీమ్యారేజ్ చాలా అవసరం. అలాగే లక్కీ వెహికల్ నంబర్, లక్కీ హౌస్ నంబర్. ఈ లక్కీ వెహికల్ నంబరు మన నంబర్ని ప్రతిసారి మనం చూస్తుంటాం. నా వెహికల్ నంబర్ ఏంటి, నా వెహికల్ నంబర్ ఏంటి. అవి మంచి నంబర్స్ ఉంటే కనుక మీకు విజయం, వెళ్ళిన చోటంతా మీకు విజయం చేకూరుతుంది 100%. మన లక్కీ హౌస్ నంబర్, హౌస్ నంబర్లో మనకు ఎవరికి కూడా మంచి హౌస్ నంబర్ రానే రాదు. దానికి మీకు సంబంధించిన డేట్ ఆఫ్ బర్త్, మీ ఫ్యామిలీ హెడ్ లేకపోతే మీ వైఫ్ కానీ ఎవరైనా సరే, వైఫ్ అండ్ హస్బెండ్లో వాళ్ళకి సంబంధించిన లక్కీ హౌస్ నంబర్ని సెట్ చేయడం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఫ్రీయే ఇస్తున్నాను, లక్కీ హౌస్ నంబర్ని. ఇది కూడా చేసుకోండి. అలాగే మనందరికీ నేమ్ కానీ, లక్కీ బ్యాంక్ అకౌంట్ కానీ, లక్కీ ఫోన్ నంబర్ కానీ ఖచ్చితంగా కావాలి. చూడండి, ఈరోజు నేమ్ వైబ్రేషన్ అనగానే నంబర్ 1, నంబర్ 2, నంబర్ నేమ్ కాదు సారీ, నంబర్ 2, నంబర్ 3, నంబర్ 4, నంబర్ 5. ఈ నంబర్ వైబ్రేషన్స్ ఏంటి అసలు? ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. ప్రతి ఒక్క నంబర్ వ్యక్తికి కూడా ఒక టాలెంట్ ఉంటుంది. అలాగే 6, 7, 8, 9 వరకు మన డేట్ ఆఫ్ బర్త్లు ఉంటాయండి. నిన్న ఒక డైరెక్టర్ వాళ్ళ ఫ్రెండ్ నిన్న ఫోన్ చేశారండి. ఆయనకి అసలు సూపర్ టాలెంట్. ఆయన ఫోన్ నంబర్లు అన్ని ఫైలే ఉన్నాయండి. ఎన్ని ఫైల్ అంటే 7 ఫైవ్లు ఉన్నాయి. 5 5 5 ఇన్ని ఫైల్ ఉన్నాయండి. క్రియేటివ్ డైరెక్టర్ అండి ఆయన. క్రియేట్ డిపార్ట్మెంట్కి హెడ్. ఎలా క్రియేటివిటీ హెడ్ అయ్యాడంటే ఆయన డేట్ ఆఫ్ బర్త్ 16. ఆయన డేట్ ఆఫ్ బర్త్ 16. దేనికి వచ్చింది? 7కి వచ్చింది. చెప్పాను సార్, మీరు క్రియేటివిటీ హెడ్ కాకపోతే ఇన్ని ఫైల్ ఉన్నందుకు మీరు క్రియేటివిటీని ఎక్కువ మంది వాడుకుంటారు. మీరు ప్రాబ్లంలో పడినారు. మీకు ఎటువంటి బొదుగుదల లేదు. కానీ కాకపోతే మీరు చేసే క్రియేటివిటీని వేరే వాళ్ళు వాడుకుంటున్నారు. ఇది మీరు గమనించుకొని చేసుకోండి అని చెప్పాను. ఇది చాలా ముఖ్యమండి ప్రతి ఒక్కరికి. అలాగే 1 నంబర్. 1 నంబర్ అంటే ఏంటి? రాజు యొక్క నంబర్. వీళ్ళు ఖచ్చితంగా అండి, నేను కూడా 28, నా నంబర్ కూడా 1కి వస్తుంది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఒక నంబర్ 1 ప్లేస్లో ఉండాలనుకుంటాడు. ఒక రాజులాగా అందరూ నా ప్రజలు అనుకుంటాడు. ఎందుకంటే నేను 28లో ఉన్నా కాబట్టి నేను చెప్తున్నాను. అందరూ పరిపాలించాలి, నా ప్రజలు, నేను ప్రతి ఒక్కరికి సేవ చేయాలి, ఇది చేయాలనే ఒక మంచి దృక్పథం ఉంటుంది. కొంతమంది దిక్పాలకులు ఉంటారు. దిక్పాలకులకు అంతేం ఉండదు. ఏంటంటే ఆ మైండెడ్ వేరు ఉంటుంది. చెప్తాను నేను మీకు అందరికి.
ఎందుకంటే ఈ మంచి ధోరణి ఏదైతే ఉందో వీళ్ళకి రాజు యొక్క లక్షణాలు ఉంటాయి. మనము ఈ నంబర్ కూడా మన మొబైల్ నంబర్లో కూడా దీంట్లో ఉంటే కూడా ఆ లక్షణాలు ఆటోమేటిక్గా వచ్చేస్తాయండి మీకు. ఒక పుట్టడం ఒకటే కాదు, ఆ డేట్లో పుట్టినలోనే కాదు, మన మొబైల్ నంబర్ కూడా ఖచ్చితంగా, అందుకే మన మొబైల్ నంబర్లో ఉండాలి 1 నంబర్ కూడా. నంబరు, మొబైల్ నంబర్ వైబ్రేషన్, నేమ్ వైబ్రేషన్, నంబర్ వైబ్రేషన్కి ఖచ్చితంగా 1 నంబరు మన దాంట్లో ఉండాలి. 46 పెట్టుకోండి, 46 పెట్టుకోండి అని ఎందుకు అంటున్నాం? మొబైల్ నంబర్ వెనకాల ప్రతి ఒక్కరికి 46 పెట్టమంటున్నాం. ఎందుకు? నీలో రాజు యొక్క లక్షణాలు రావడం కోసం. అలాగే 2 నంబర్, అమ్మ లాంటి మనస్తత్వం ఉంటుంది. అమ్మ లాంటి మనస్తత్వం ఉంటుంది మీకు. మీరు ఏం చేస్తుంటారంటే కోర్టు గొడవల్లో కానీ అన్ని షూరిటీలు పెట్టి పక్క వాళ్ళ దాని గురించి ఎక్కువ మీరు ఫీల్ అవుతుంటారు, ప్రేమ వ్యవహారాల్లో ఎక్కువ ఉంటారు. ఇదంతా కూడా డిఫరెంట్ అండి. మొత్తం 1 కన్నా కూడా 2, అందుకే 2 కూడా ఉండాలి. కానీ ఎక్కువ 2లు ఉన్నాయంటే 2 కన్నా ఒక 2లు 2 2ల కన్నా ఎక్కువ ఉండకూడదు ఏ మొబైల్ నంబర్లో కూడా. ఇది చూసుకోండి. అలాగే 3 గ్రోత్ నంబర్, పెరుగుదల గురువు. మిమ్మల్ని పెరుగుదల చేసేది గ్రోత్ నంబర్ అంటాము. ఈ గ్రోత్ నంబరు మీకు ఖచ్చితంగా మన మొబైల్ నంబర్లో ఉండాలి. ఎందుకంటే మనకు పెరుగుదలనిచ్చేది, గ్రోత్నిచ్చేది ఒక గురువు నంబరు. ఇదంతా కూడా చేస్తుంది. ఈ నంబర్ కూడా మనకు ఒకవేళ మీకు లేకపోతే, మీ డేట్ ఆఫ్ బర్త్లు లేకపోతే కనుక ఈ నంబర్ని అందులో చేయాలి. డేట్ ఆఫ్ బర్త్లో లేకపోయినా దాన్ని చేయాలి. లేదంటే 1 నుంచి 9 వరకు ఉన్న నంబర్ తీసుకుంటే సూపర్. ఇంకా మన లైఫ్కి తిరిగి అంటూ ఉండదు. నా నంబర్లు అందుకే 1 to 9 వరకు నంబర్స్ ఉంటాయి. 2 నంబర్లు కూడా నావి సేమ్. అలాగే 4 ఏంటంటే మనకు ఏమిస్తాడు? 1 4 5 6 9లో భాగంగా 4 మనకు మంచి ఆలోచనలు ఇస్తాడు, మంచి నాలెడ్జ్ బాగుంటుంది, మేధావులుగా ఉంటారు, కుబేరుడుగా ఉంటారు, స్థిరత్వం ఉంటుంది. ఇవన్నీ కూడా మనకుంటే కనుక, మనకు మన డేట్ ఆఫ్ బర్త్లో లేకపోతే కనుక 4 అనేది ఇందులో పెడితే కనుక సూపర్ అంటే సూపర్. ఖచ్చితంగా 4 నంబర్ కావాలి. ఇది మనకు ఏమంటారు? స్ట్రెంగ్త్, మైండ్ మీద ఎక్కువ ఉంటుంది కాబట్టి దీన్ని మేధావి అందాం. మేధావి నంబర్. 5 వచ్చేసి మనకు విష్ణుమూర్తికి సంబంధించిన నంబరు, బిజినెస్లో కమ్యూనికేషన్ నంబరు, అందరితో సంబంధాలు పెట్టే నంబరు, హ్యాపీగా ఉంచే నంబరు. 5లు ఎక్కువైతే కూడా సంబంధాలు ఎక్కువైపోయేసి వాళ్ళు ఉచితార్థంగా ఉచిత సేవలు చేసేస్తారు. అందుకే ఎక్కువ 5లు పెట్టుకోకూడదు. కమ్యూనికేషన్ ఓన్లీ 1 నంబర్ లేదా 2 నంబర్స్ కన్నా ఎక్కువ ఉండకూడదు ఏ నంబర్ కూడా. ఇది కూడా చూసుకోండి. మనకేంటి? సంబంధ బాంధవ్యాలను ఇచ్చేది మనకు ఈ నంబర్ 6 నంబర్ అండి. ఇది ఖచ్చితంగా కావాల్సిందే. ఎందుకంటే 6 నంబర్ లేకపోతే వెల్త్ ఉండదు, భార్యాభర్తల సుఖం ఉండదు, కలిసి ఉండలేరు, డబ్బు ఉండదు, లగ్జరీస్ ఉండవు. మేము మనకున్న దాంట్లో లగ్జరీస్ అంటే అంత ఏదో 100 అంతస్తుల బిల్డింగ్లు ఉండి అదే లగ్జరీ కాదు. హ్యాపీ లైఫ్. ఆ హ్యాపీ లైఫ్ని ఇచ్చేది 6 నంబర్. మనల్ని కంట్రోలింగ్గా ఉంచుతుంది, కంట్రోల్లో పెడుతుంది, ఎదుటి వాళ్ళని కూడా కంట్రోల్లో పెడుతుంది. డబ్బుకు సంబంధించిన నంబర్. 7 నంబర్ ఏంటంటే ఖచ్చితత్వం అండి. ఇది ఖచ్చితత్వం. దీన్ని ఏమంటామంటే క్రియేటివిటీ అని కూడా చెప్పొచ్చు. ఈ 16 నంబర్ డేట్ ఆఫ్ బర్త్లో ఇప్పుడే చెప్పాను, ఒక ఆయన క్రియేటివ్ డైరెక్టర్ అని. ఆయన ఖచ్చితత్వంగా ఉంటారు, క్రియేటివిటీ నాలెడ్జ్ ఉంటుంది. అందుకే 7 నంబర్ కూడా ఉండాలి. కానీ కొన్ని చోట్ల ఉండొద్దు, మీకు ఎన్నోసార్లు చెప్పాను. అలాగే 8 నంబర్ ప్రాస్పరిటీ అండి. ప్రాస్పరిటీ ఇది కూడా మన మొబైల్ నంబర్లో చాలా అవసరం. మనకు లేనిది ఖచ్చితంగా ఉండాలి. ఈ నంబర్ ఉంటే నిజాయితీ ఉంటుంది, ప్రాస్పరిటీ అన్ని రకాలుగా ఉంటుంది, పని చేసుకుంటాము, ఇవన్నీ ఉంటాయి. పని చేసుకుంటే నెక్స్ట్ ఏం కావాలి? 6 వెల్త్ కావాలి.
పనిలో డబ్బు రావాలి కదా. ఇది ఒకటి ఉంటే పని మాత్రమే చేస్తాం కానీ డబ్బులు రావడానికి చాలా కష్టం. అందుకే పీకి సంబంధించిన వాళ్ళు కానీ 8కి సంబంధించిన లాస్ట్ నెంబర్ ఉండి 8 5 6 7లలో 8లు ఉంటే కానీ డబ్బు అనేది రాదని మీకు డైలీ ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాను. చూడండి, 8 నంబరు చాలా మంచి నంబర్ అండి. కానీ దీనికి తోడు ఎవరు ఉండాలి? 6 కావాలి, 1 కావాలి. కానీ కొంతమంది చెప్తుంటారు దీనికి పడదు దీనికి పడదని. ఏ నంబర్కి పడకపోవడానికి మనకు సంబంధమే లేదు. ఆ నంబర్స్ మనల్ని కాపాడేటోళ్ళు వీళ్ళందరూ దిక్పాలకులు మనకు అన్యాయం ఎందుకు చేస్తారు? కానీ ఎక్కడ ఏ నంబర్ ఉండాలి, ఏ జంట కరెక్ట్గా ఉండాలన్నది అది కరెక్ట్ అండి. ఓకే, దానికి పడదు దీనికి పడదని ఇవన్నీ ఏం అపోహలు పెట్టుకోకండి. నంబర్లు ఏం మనుషుల్ని చంపేయవండి, ఇబ్బందులకు గురి చేస్తాయి తప్ప ఆ ఇబ్బందులు మనకి ఏంటి, అసలు మనకు ఏం జరుగుతుంది ఏంటన్నది తెలుసుకొని హాయిగా నంబర్ని కరెక్ట్ నంబర్ పెట్టుకుంటే కనుక ఖచ్చితంగా మనము విన్ అయిపోవచ్చు. దేంట్లోనైనా మనం చేసే పనిలో మనం విన్ గ్యారంటీ అవుతాం. మనం చేస్తుంటాం. సపోజ్ మీరు ఒక 1,00,000 రూపాయలకు మంత్లీ వర్క్ చేస్తున్నారు. మనకు మంచి నంబర్లు ఉండడం వల్ల, మంచి క్రియేటివిటీ ఉండడం వల్ల ఒక ప్రమోట్ అవుతాం. 2 లక్షలు వస్తుంది, లేకపోతే 3 లక్షలు వస్తుంది. ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి పోవాలి. మనము ఒక ప్రైవేట్ ఎంప్లాయీ కావచ్చు, ఒక పోలీస్ కావచ్చు, ఒక రాజకీయ నాయకుడు కావచ్చు, ఒక ఎవరైనా సరే అండి. మన కేసీఆర్ గారు ఉన్నారు, 15 నంబర్ 6 నంబర్ని బాగా ఫాలో చేస్తారు. ఎందుకు? వెల్త్ని ఇస్తుంది, కంట్రోలింగ్ ఉంచుతుంది, కంట్రోల్ అవతల వ్యక్తులను పెడుతుంది, అన్నిటికీ ఉంచుతుంది. ఆయనదేంటి 8, ఆయన డేట్ ఆఫ్ బర్త్ 17 ఫిబ్రవరి ఆయన పుట్టింది కాబట్టి. ఎవరు కావాలి ఆయనకు? 6 డబ్బు కావాలి. అందుకనే నేను ప్రతి నంబర్లో 5 కానీ 6 కానీ బుధుడు కానీ లక్ష్మీదేవి కానీ ఖచ్చితంగా పెట్టిస్తున్నాను. అది కానీ ఇది కానీ ఏ నంబర్ ఉన్నా కూడా మనకు డబ్బు అనేది వస్తుంది. అలాగే 9 నంబర్కి ఏం కావాలి? మనకు లాంగ్ లైఫ్ని, మనకు ఎనర్జెటిక్ని, మనకి ధైర్యాన్ని, ఇవన్నీ ఇచ్చేది మనకు 9 నంబర్. ఈ అన్నిటికీ కంపల్సరీ కావాల్సింది ఇది. ఇవన్నీ ఉన్నా కానీ ఇది ఖచ్చితంగా కావాలి. ధైర్యాన్ని ఇచ్చే నంబరు కుజుడు యొక్క నంబర్ ఇది. కొన్ని గ్రహాల గురించి మీకు చెప్తాను చూడండి. ఒకటేమో సూర్యుడిది, రాజుది, మనకు అందరికీ వెలుగునిచ్చి మనల్ని పరిపాలించట ఆయన. తర్వాత ఎవరు? చంద్రుడు, చల్లగా అమ్మతనము అన్నీ ఉంటాయి ఆయన కాడ. అలాగే గురుడు, మనకు ఏం చేయాలి ఏం చేయకూడదని బోధనలు బోధిస్తాడు, కరెక్ట్ గురుతత్వాన్ని ఇస్తాడు. అలాగే మనకు తెలివితేటలను ఇస్తాడు. ఎవరు? రాహువు. అలాగే మనకు విష్ణుమూర్తి ఏమిస్తాడు? అందరితో సంబంధ బాంధవ్యాలు కల్పించి మీతో మీటింగులు చేపించి అన్ని చేయించి మంచి బిజినెస్ వేలో మిమ్మల్ని ముందుకు తీసుకుపోతాడు. 6 నంబర్ ఏంటి? ఈయన కూడా గురువే. ఈయన ఏంటి? ఈ 3 అనేది మన రాక్షసులకు, మన దేవతల గురువు. ఆయన 6 అనేది రాక్షసుల గురువు శుక్రాచార్యుడు. ఆయన కూడా మంచి మేధావే, అన్నీ ఉన్న వ్యక్తే. కానీ కొంతమంది అంటారు 6కు 3కి పడదని. ఏమీ లేదు అసలు. ఏ నంబర్ యొక్క గుణం ఆ నంబరే. మనకు సంబంధం లేని విషయాలు అవన్నీ. న్యూమరాలజీ పద్ధతిలో న్యూమరాలజీ చేయాలి కానీ దీనికి పడదు దానికి పడదని ఎక్కడైనా గురుడు వీళ్ళిద్ద గురువులు కొట్టుకున్నారా? చెప్పండి. కాదు కదా. ఇది ఆలోచించండి ప్రతి ఒక్కరు. అలాగే 9 నంబరు ధైర్య సంఖ్య. మనకు లాంగ్ లైఫ్ని, మనకు మంచి మనం లాంగ్ లైఫ్ బాగా హ్యాపీగా ఉండాలి అంటే మనకు ఈ 9 నంబర్ ఖచ్చితంగా కావాలి. ఇంకొకటి నేను చెప్పదలుచుకునేది ఏంటంటే మీ అందరికీ, ఒకటి ఫోన్ నంబర్సు నేను ఈ ప్లేస్లో ఇది రావాలి ఈ ప్లేస్లో ఇది రావాలని చెప్తున్నాను, కానీ కరెక్టే అది. కానీ మీరు ఏం చేస్తున్నారంటే ఆ నంబరు కరెక్ట్గా తీసుకొని ఆ టోటల్ కరెక్ట్గా తీసుకోవట్లేదు. లేకపోతే 4 5 6 ఎండింగ్ ఉంటుంది. మీకు సూట్ అవుతుందా మీకు సూట్ అవ్వదా ఈ నంబర్స్ అనేది మీకు తెలియదు కదా. ఒక్కసారి చెక్ చేయించుకోండి కనీసం మీరు తీసుకున్న నంబర్ని. చాలా మందికి మొన్న 469 ఆఫర్లో నేను చాలా మందికి చూశాను. దాదాపు చాలా మంది వచ్చారు. అందులో 25 మెంబర్స్వి 25% మెంబర్స్వి బాగున్నాయి ఫోన్ నంబర్స్. చాలా మందికి తీసుకున్నారు కానీ బాగాలేవు. అలాంటి నంబర్స్ తీసుకోకండి, దయచేసి తీసుకోకండి. ఎందుకంటే మన జీవితం అంటే మన మొబైల్ నంబర్, మన లైఫ్. ఆ లైఫ్ని మనం కాల రాసుకోకండి. ఎందుకంటే గురువు లేనిదే గుడ్డి విద్య అంటారు. ఖచ్చితంగా
అది చేసుకోకండి. ఇంకొకటి, నేను చాలా మంది చూస్తున్నాను, నిన్న కూడా ఒకసారి మార్కెట్కి వెళ్తే బేరాలు ఆడడం, 10 రూపాయలకు 5 రూపాయలకు కొత్తిమీర దగ్గర అక్కడిక్కడ బేరాలు ఆడడం స్టార్ట్ చేసినారు. ఎక్కడ దయచేసి బేరాలు ఆడకండి. మనం ఎప్పుడైతే బేరం ఆడకుండా మనం చేస్తామో సేలింగ్, మనకు కూడా బేరం ఆడకుండా మనకు సేల్స్ వస్తుంది. ఎవరైనా బిజినెస్ చేసే వాళ్ళైనా, మనం ఇన్సూరెన్స్ సెక్టర్ కావచ్చు, మన గవర్నమెంట్ ఎంప్లాయ్ కావచ్చు, లేకపోతే గవర్నమెంట్ శాసించే వ్యక్తి, రాజకీయ నాయకుడు కావచ్చు, ఎవరైనా సరే అండి, మనకు మంచి నంబర్ ఉంటే మనం ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి ఖచ్చితంగా వెళ్తాము. ఈ నంబర్స్ అన్ని కరెక్ట్గా మన మొబైల్ నంబర్స్లో ఉంటే మాత్రం సూపర్ అంటే సూపరు. ఖచ్చితంగా చూసుకోండి. అలాగే కొంతమంది చూస్తుంటాము, మంచి నంబర్స్ అనేది ఖచ్చితంగా మనకు చూసుకొని హ్యాపీగా వెళ్ళి సంతోషంగా జాలీగా మంచి నంబర్ తీసుకొని, కనీసం మన లైఫ్ ఎలా ఉంది, మన పిల్లల లైఫ్ ఎలా ఉంటుంది, మనం ఏం చేయబోతున్నాం ఏంటన్నది ప్రతిదీ మనం తెలుసుకుంటే కనుక హ్యాపీగా మన లైఫ్ను ముందుకు తీసుకుపోవచ్చు. ఒక అతనికి నేను చూశాను, పర్సనల్ ఇయర్ అండి, పర్సనల్ ఇయర్ 9-1 కాంబినేషన్ వచ్చింది ఆయనకి. అక్బర్ అలీ గారని ఉన్నారు, చాలా మంచి ఎంటెక్ చేశారండి. 9-1 కాంబినేషన్ వచ్చింది. అసలు ఆయనకు రాజయోగం పట్టింది, కానీ ఇంట్లో సమస్యలు, బిజినెస్లో సమస్యలు వచ్చి ఇంటికి దూరం అయ్యారు. నాలాగినే సేమ్ టు సేమ్. చాలా బాధ అనిపించింది నాకు. ఆయనకు చాలాసేపు 1 అవర్ మాట్లాడి చెప్పాను, మీరు ఇది కాదండి, ఖచ్చితంగా ఇలా చేసుకోండి, మీ పర్సనల్ ఇయర్ ఇలా ఉంది, మీ పినాకిల్ ఇయర్ ఎలా ఉంది అని, మీ సక్సెస్ నంబర్ ఇది, మీ సక్సెస్ వేలో ఇలా పోతే బాగుంటుంది అనేది ఖచ్చితంగా మనకు ఉంటే మాత్రం 100% విన్ అవుతామండి. మీరందరూ కరెక్ట్గా తెలుసుకొని ఈ వేలో పోండి. నేను చెప్తాను, మీరు కొన్ని పర్సనల్ ఇయర్స్ ప్రాబ్లం ఉంటాయి, అసలు ఈ టైంలో మీరు పడుకోండి, నిద్రపోండి, హాయిగా రెస్ట్ తీసుకోండి అంటే ఆ టైంలో రెస్ట్ తీసుకోండి. మీరు చేయాల్సిన పని చేసేటప్పుడు అసలు టైం దొరకదు. ఇప్పుడు నాకు పర్సనల్ ఇయర్ 9 నడుస్తుంది, పినాకిల్ ఇయర్ 4 నడుస్తుంది. మార్నింగ్ 8కి వస్తే నైట్ 11-12 అవుతుంది నాకు టైం. అంటే అంత బిజీ లైఫ్ అయిపోతాము. మీరు 8 వచ్చినప్పుడు ఎంత చేసినా కూడా అది అంతే, డబ్బు ఖర్చు అవుతుంది, దానికి అన్ని వేరుంటాయి. మీకు సంబంధించింది ఏదైనా సరే మీ సొంత జాతకం గురించి తెలుసుకోవాలన్నా చేయాలన్నా చేసుకొని మీరు ఎలా ఉంటే బాగుంటుంది, మీకు స్పీడ్ బ్రేకర్లు వస్తున్నాయా రావట్లేదా, ఎలాంటి నంబర్స్ ఉండాలి ఏంటన్నది ప్రతిదీ నేను గైడ్ చేస్తాను. ఖచ్చితంగా 1 టైమే అండి, ఎక్కువ అవసరం లేదు ఏ మనిషికి కూడా. ఒక్కసారి ఒకటి చెప్పించుకుంటాము, అదే వేలో మనం వెళ్ళిపోతూనే ఉంటాం. అలాగే కొన్ని రెమెడీస్, మీకు సాల్ట్ రెమెడీస్ అని 69 నంబరు, అలాగే స్టార్ రింగు నేను పెట్టాను చూడండి. స్టార్ రింగ్ అండి, చూడండి ఇది స్టార్ రింగ్. నేను ఆర్డర్ ఇచ్చానని చెప్పిన కదా, వచ్చింది స్టార్ రింగ్. మీరు కూడా మంచిది చేయించుకోండి. ఇలాగే చేయించుకొని, నేను ఆల్రెడీ పంచలోహాల్లో చేస్తున్నాను, ఇది గోల్డ్లో చేయించాను నేను. ఎందుకు ఈ వేలకి ఎందుకు పెట్టుకున్నా అంటే, ఎడమ చేతికి దీనికి సైజ్ ఇస్తే వాళ్ళు తక్కువ చేశారు. సరే నిన్న నేను పెట్టుకోవాల్సి వచ్చింది. సరే ఈరోజు వెళ్ళి కొంచెం లూజ్ చేసి దాన్ని చేద్దాం అనుకుంటున్నా. అందుకనే ఈ రెమెడీస్ అన్ని కూడా కరెక్ట్గా చేసుకొని హ్యాపీగా జాలీగా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ, మీ అందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.